హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎడ్యుకేషనల్ న్యూస్, ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ న్యూస్ చూద్దాం. ఏ కాలేజీలో సీట్ రాబోతుందో ముందే తెలుసుకోవచ్చు. నమస్తే తెలంగాణ. మీరు ఎబ్సెట్ వెబ్ కౌన్సిలింగ్కి హాజరయ్యారా? అయితే మీకు ఏ కాలేజీలో సీట్ రాబోతుందో మీరు ముందే తెలుసుకోవచ్చు. సీట్ నచ్చకపోతే కావాలంటే వెబ్ ఆప్షన్లో మార్పులు కూడా చేసుకోవచ్చు. సీట్ రాని వారు ఖాళీగా ఉన్న కాలేజీల్లో సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. శనివారం మాక్ సీట్ల కేటాయింపును అధికారులు పూర్తి చేశారు. మొత్తం 95,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కాగా వీరిలో 94,000 మంది వెబ్ ఆప్షన్స్ ఎంచుకున్నారు. అయితే 15 లోపు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని వెబ్సైట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూడండి. డిగ్రీకి సంబంధించి ఒక న్యూస్ ఉంది. ఇక్కడ 64 డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ నిల్ అని చెప్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో జీరో అడ్మిషన్ల పరంపర కొనసాగుతున్నది. దోస్తు 3 విడతల సీట్ల భర్తీ తర్వాత ఈ 64 కాలేజీల్లో 0 అడ్మిషన్లు నమోదయ్యాయన్నమాట. వీటిలో 63 ప్రైవేట్ కాలేజీలు కాగా ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండటం విశేషం. ఒక్కరూ కూడా చేరని కాలేజీగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట డిగ్రీ కాలేజ్ నిలిచింది. ఎల్లారెడ్డిపేట డిగ్రీ కాలేజీలో 0 అడ్మిషన్స్, ఎవ్వరూ కూడా జాయిన్ అవ్వలేదు. మరి దీనికి రీజన్స్ ఏంటో మనకి తెలియదు అనమాట. అయితే గతంలో 0 అడ్మిషన్ కాలేజీల సంఖ్య 58 ఉండగా ఈసారి 64 చేరిందనమాట. కాకతీయ యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్నాయి, 22 కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత మహాత్మా గాంధీ, ఉస్మానియా వర్సిటీల పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. 0 అడ్మిషన్ నమోదైన కాలేజీలు మూసివేయాలని కొంతకాలంగా అధికారులు భావిస్తున్నా అది కార్యరూపం దాల్చడం లేదు. ఇక నీట్ కౌన్సిలింగ్ చూడండి. 30 నుంచి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటన. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ 2025 షెడ్యూల్ని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6 వరకు కౌన్సిలింగ్ జరగబోతుంది. వారం రోజుల వ్యవధిలో రాష్ట్ర స్థాయిలో ఆయా యూనివర్సిటీలు కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ తర్వాత ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 21 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానున్నట్టు పేర్కొంది. గత నెల 14న నీటి ఫలితాలు విడుదల కాగా 2 రోజుల క్రితం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి ర్యాంకును ప్రకటించింది. దీంతో మన రాష్ట్రంలో ఈ నెల 30న కౌన్సిలింగ్ ప్రారంభమై అక్టోబర్ 3తో ముగుస్తుంది. త్వరలోనే కాళోజీ వర్సిటీ ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక క్లాసెస్ సెప్టెంబర్లో స్టార్ట్ అవబోతున్నాయి. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాసులు అనమాట. ఇవి ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.